టు సోమేష్ వ్లాగ్స్ ఇన్ యూఎస్ఏ. ఈ సమ్మర్ యాక్టివిటీ కోసం మేము మా గరాజ్లో ఇంటీరియర్ వాల్కి మేము పెయింట్ వేద్దాం అనుకుంటున్నాము. సో దానికోసం హోమ్ డిపోకి వచ్చినాం అనమాట ఈరోజు. సో మా గరాజ్లో ఇంటీరియర్ వాల్ వచ్చేసి డ్రై వాల్. సో డ్రై వాల్ అంటే బేసిక్గా ఇలా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది డ్రై వాల్, ఈ విధంగా ఉంటుంది డ్రై వాల్. సో ఈ డ్రై వాల్కి మనం పెయింట్ వేయాలంటే ఫస్ట్ ప్రైమర్ వేయాలి. సో ఇక్కడ చూస్తే మనకి చాలా డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి ప్రైమర్ వేయడానికి. అందులో మోస్ట్ కామన్గా చాలామంది వాడేది ఇది వాడతారు అనమాట, కిల్స్ ఆల్ పర్పస్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ ప్రైమర్ అని వాడతారు. సో ఇదే రికమెండ్ చేస్తున్నారు. దీని కాస్ట్ వచ్చేసి మనకి $30 ఉంది. $30 దీని కాస్ట్ ఉంది. ఇది వచ్చేసి 2 gallons. అంటే 2 gallons అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి 7.57 లీటర్స్ అనమాట. ఈ ప్రైమర్ తీసుకొని ప్రైమర్ వేసి దాని తర్వాత మనం పెయింట్ వేయాలి మనకి పెయింట్ వేయడానికి. సో మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెట్స్ ఉన్నాయి. సో $35 అంట, $30 అంట, 25 అంట. బట్ యాక్చువల్గా దాని వర్తని చెప్తున్నారు. మనము మీడియం దానికి వెళ్దాము. సో ఇది చేసి $30 వాల్యూ ఇది. సో మనకి $15 పడుతుంది. ఇందులో మనకి 2 rollers ఇచ్చాడు ఆల్రెడీ, అండ్ ఒక బ్రష్ ఇచ్చినాడు, అండ్ ఆబ్వియస్గా మనకి టిన్ కూడా ఇచ్చాడు. అండ్ ఈ సెట్ యాక్చువల్గా మనకి సెట్ అయిపోతుంది. ఈ సెట్ తీసుకుందాము. ఈ సెట్తో మనము గరాజ్లో ఇంటీరియర్ పెయింట్ వేద్దాము. ప్రైమర్కి ఒకటి వాడదాము అండ్ పెయింట్కి ఒకటి వాడదాము. సో పెయింట్ కూడా ఇప్పుడు సెలెక్ట్ చేద్దాము. నెక్స్ట్ మనకి ఇక్కడ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. బిల్లింగ్ చేసి మనం ఇంకా పెయింట్ వేయడానికి వెళ్ళిపోదాము. మా గరాజ్ చూడండి ఎలా ఉందో, ఇలా ఉందన్నమాట మా గరాజ్ మొత్తం. మీరు చూస్తే ఇదంతా దీన్ని డ్రై వాల్ అంటారు. డ్రై వాల్ మనకి ఇలా ఉంటుంది. అక్కడ వైట్ ప్యాచెస్ కనిపిస్తున్నాయి కదా, ఆ వైట్ ప్యాచెస్ వెనకాల మనకి డ్రిల్ చేసి ఉంటాయి అనమాట. అది కవర్ చేయడానికి అలా ప్యాచెస్ పెడతారు అవి. అండ్ మనం డ్రై వాల్ని ఈ విధంగా శాండింగ్ చేసుకోవాలి. శాండింగ్ చేసుకుంటేనే మనకి స్మూత్ ఫినిష్ వస్తుంది అనమాట. ఈ హోల్స్ ఉన్నాయి కదా చూసారా, ఈ హోల్స్లో ఏంటంటే మనము ఫ్యూచర్లో ఒకవేళ గరాజ్లో షెల్ఫ్స్ పెట్టుకోవాలనుకుంటే ఆ హోల్స్ మనము మార్క్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే వన్స్ మనం పెయింట్ వేసాక ఆ హోల్స్ మళ్ళీ మనకు కనిపించవు అనమాట. సో దాన్ని మార్క్ చేసుకొని పెట్టుకుంటే ఫ్యూచర్లో మనము ఒకవేళ షెల్ఫ్స్ పెట్టుకోవాలనుకుంటే యూస్ఫుల్ అవుతుంది. అప్పుడు ఈజీగా మళ్ళీ వెతకాల్సిన అవసరం ఉండదు. కింద మ్యాట్ కూడా కవర్ ఉంది కదా, కవర్ కూడా నేను లోయిస్ నుంచి తెచ్చాను. అండ్ యాక్చువల్గా చెప్పాలంటే నేను మళ్ళీ లోయిస్కి వెళ్ళి లోయిస్లో వేరే ప్రైమర్ తీసుకున్నాను. ఈ ప్రైమర్ వచ్చేసి వాల్స్పర్ వాళ్ళ బ్రాండ్ అనమాట. వాల్స్పర్ బ్రాండ్ది ఈ ప్రైమర్ ఇది. ఈ ప్రైమర్ ఎందుకు తీసుకున్నానంటే నేను జనరల్ నేబర్స్తో చెక్ చేస్తే వాళ్ళు ఈ బ్రాండ్ సజెస్ట్ చేశారు. కిల్స్ కూడా బాగుంటుంది, బట్ అట్ ది సేమ్ టైం ఇది కూడా బాగుంటుంది అన్నారు. సో నేను సరే కొత్తది ట్రై చేద్దామనేసి నేను వాల్స్పర్ బ్రాండ్ది ఈ ప్రైమర్ తెచ్చాను. ఇది నాకు టోటల్గా 3 walls అండ్ పైన సీలింగ్కి కలిపి నాకు 2 tins తీసుకొచ్చాను నేను. ఇది ముందు తెచ్చిన కిల్స్ కూడా సేమ్ అదేంటంటే 2 gallons కదా, నేను ఇది సింగిల్గా 1 gallon తీసుకొచ్చాను. మిక్స్ ఆల్రెడీ చేసి ఉంటుంది వైట్ కాబట్టి మనకు మిక్స్ చేసి ఉంటుంది. నేను తీసుకొని మన టిన్లో ట్రే ఉంది కదా, ట్రేలో ఆల్రెడీ పెయింట్ వేసి ఈ విధంగా మనం రోలర్కి మొత్తం పెయింట్ మొత్తం రోల్ చేయాలన్నమాట. రోల్ చేసి నేను పెయింట్ వేయడం స్టార్ట్ చేశాను. మీరు అబ్జర్వ్ చేస్తే చూస్తున్నారు కదా, నేను ఆల్ 4 sides ఎలా వేస్తున్నాను. కానీ పైన సీలింగ్కి వేయడం ఒకటి చాలా టఫెస్ట్ జాబ్. ఇప్పుడు సైడ్స్కి వేయడానికి అయితే ప్రాబ్లం ఏమి ఉండదు, ఎందుకంటే మనకి రోలర్ ఈ స్టిక్ ఉంది కదా, స్టిక్. బట్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే రోలర్తో పాటు ఈ ఎక్స్టెన్షన్ స్టిక్ ఏదైతే ఉందో ఈ స్టిక్ మాత్రం మ్యాండేటరీ. ఎందుకంటే ఈ స్టిక్ ఉంటే మాత్రం చాలా ఈజీగా మనకి పక్కన వాల్స్ వేయడానికి కూడా ఈజీగా హెల్ప్ అవుతుంది. అండ్ సీలింగ్కి మాత్రం స్టిక్ ఉండాల్సిందే. పక్కన వాల్స్కి కూడా స్టిక్ ఉంటే ఏమవుతుందంటే ఎక్కువ మనం హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉండదు. వన్ సింగిల్ రోలింగ్లో మనము పైనుంచి కింద వరకు ఒక వేలో మనకి పెయింట్ వచ్చేస్తుంది. లేదంటే చిన్న రోలర్తో వేస్తే చాలా టైం పడుతుంది అనమాట మనకి. అందుకనే మనకి ఎక్స్టెన్షన్ రాడ్ మాత్రం ఖచ్చితంగా మీరు తీసుకోండి పెయింట్ వేయాలనుకున్నప్పుడు. ఈ దీనికనే కాదు, మనకి ఇంట్లో పెయింట్ వేసుకోవాలనుకున్నా ఏం వేయాలనుకున్నా కానీ ఈ ఎక్స్టెన్షన్ రాడ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సీలింగ్కి వేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా వేయాలి. అట్ ది సేమ్ టైం ఇప్పుడు నెక్స్ట్ నేను వాల్స్కి పెయింట్ వేసేసాను. మళ్ళీ లోయిస్కి వచ్చి నేను ఇయర్ ఆఫ్ ద కలర్ అనేసి నెవీ బ్లూ కలర్ ఉంది, ఈ నెవీ బ్లూ కలర్ తీసుకున్నాను. ఇయర్ ఆఫ్ ద కలర్ అని ఉందని చెప్పి ఇది నేను ప్రిఫర్ చేశాను. అండ్ చూడడానికి చాలా లైట్గా స్మూత్గా బాగుందన్నమాట కలర్ చూడడానికి. అలానే కలర్ ప్రిఫర్ చేశాను. మనకి రోలర్స్లో రెండు రోలర్స్ మనకి రోలర్స్ ఇచ్చారు కాబట్టి ఇంకొక రోలర్ వచ్చి నేను దీనికి వాడుతున్నాను. చూడండి, నేను ఓన్లీ సింగిల్ కోట్ వేసాను ప్రైమర్. కొందరు డబుల్ కోట్ వేస్తారు ప్రైమర్. యాక్చువల్గా సింగిల్ కోట్ ప్రైమర్ వేసి దానిపైన సింగిల్ కోట్ పెయింట్ వేస్తున్నాను. యాక్చువల్గా చెప్పాలంటే డ్రై వాల్ మీద చాలామంది ఏమంటారు, ప్రైమర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మీరు పెయింట్ వేయచ్చు అంటారు. బట్
మనకి వాల్ లైఫ్ ఎక్కువ ఉండాలి అంటే మాత్రం ప్రైమర్ వేసి దాని తర్వాతనే మనం పెయింట్ వేయాలి, అప్పుడే బాగుంటుంది. అండ్ ఇలా సాకెట్స్ ఉంటాయి కదా, సాకెట్స్ మనం రిమూవ్ చేసుకొని పెయింట్ వేయడమే బెటర్. లేదు అంటే మాత్రం ఇలా మనం టేప్ పెట్టి వేయొచ్చు. బట్ మీరు పక్కన చూస్తే నేను టేప్ పెట్టి వేసాను, చూడండి అవుట్కమ్ ఎలా ఉందో. మళ్ళీ దాన్ని మన సాకెట్ని రిమూవ్ చేసి వేయాల్సి అయింది. సో ఇన్స్టెడ్ దట్ మనం ఫస్టే రిమూవ్ చేసి వేయడం వల్ల చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. నేను మళ్ళీ ఇప్పుడు సైడ్స్ 2 వాల్స్ వేసేసాను నేవీ బ్లూ. ఇప్పుడు సెంటర్ వాల్ వేయడానికి పింక్ కలర్ తీసుకోవడానికి వచ్చాను. ఇక్కడ కలర్ మిక్స్ చేస్తున్నారు, ఇది కూడా వాల్స్ప్రో సేమ్ బ్రాండ్ తీసుకున్నాను. 10 ml వచ్చేసి పింక్ కలర్, ఈ వైట్ దాంట్లో మిక్స్ చేస్తున్నారు. ఈ వైట్ది వచ్చేసి రెగ్యులర్ పెయింట్, ఇది కామన్గా ఉంటుంది. మనకి ఏదైతే కలర్ అడుగుతామో అప్పుడు కలర్ మిక్స్ చేసి ఈ మిషన్లో పెడతారనమాట. మిషన్లో పెట్టేసరికి ఆ వైట్ కలర్ పింక్ మొత్తం మిక్స్ అయిపోయి మనకి పింక్ కలర్ అవుట్కమ్ వచ్చేస్తుంది. సేమ్ ముందు నేను నెవీ బ్లూ తీసుకున్నాను కదా, అది కూడా అంతే వైట్లోనే బ్లూ మిక్స్ చేశారు. బ్లూ మిక్స్ చేసి మనకి ఇచ్చారు. అండ్ చూస్తున్నారు కదా పైన మనకి టిన్ పైన ఇలా కలర్ మిక్స్ చేసి చూపిస్తారనమాట మనకి. దాని మీద మనకి ఫ్యూచర్లో ఒకళ్ళు గుర్తుపట్టడానికి ఒకళ్ళు దాంట్లో మిగిలిపోతే. ఇంటికి వచ్చేసాను, ఇటు సైడ్ కూడా మొత్తం పింక్ వేసేసాను. థ్యాంక్ యూ.